ఆనాడు ఇదిగో నోవాహును పిలుచుకొని, నోవా, నువ్వు నా కొరకు ఒక ఓడను తయారు చేయాలి, నేను జలప్రళయాన్ని రప్పించబోతున్నాను. అయితే ఆ యొక్క ఓడను సిద్ధము చేస్తూ జలప్రళయము రాబోతున్నదని, ప్రజలు నశించిపోతున్నారని వారికి నువ్వు హెచ్చరికను పంపించమన్నప్పుడు నోవాహు దేవుని మాటకు లోబడి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ సువార్త ఏమిటి అంటే, ఈ లోకము శాశ్వతము కాదు, నీవు సంపాదించుకున్న ఆ యొక్క భవంతులు నీవి కావు, ఆస్తిపాస్తులు నీవు కావు, జలప్రళయము రాబోతుంది, వాటన్నిటినీ నాశనము చేయబోతున్నది, కనుక నీవు ఈ ఓడలోనికి రా అన్నప్పుడు ఎవ్వరు కూడా ఆయన మాటను వినలేదు ప్రియులారా. పైగా ఆయనను చూసి దూషించారు, హేళన చేశారు, అతిగా ద్వేషించారు. ఏమయ్యా పిచ్చోడివి, ముసలోడివి, నీవు మాకు చెప్తున్నట్టుగా జరగదు, జలప్రళయం రావటం ఏంటి, మనుషులు చచ్చిపోవటం ఏంటి అని వారు దేవుని మాటను పెడచెవిన పెట్టి అదే పాపములు జీవించాలి, కానీ సువార్తను వారు అంగీకరించలేకపోయారు. అందుకని వాక్యంలో రాయబడింది కదా, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనమై ఉండొచ్చు, కానీ రక్షింపబడుతున్న నీకు నాకు అది శక్తిగా మారాలి ప్రియులారా.